హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బుద్ధిజం సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. మోస్ట్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూసి క్వశ్చన్ లెవెల్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్: ఆశ్రమ వ్యవస్థ మరియు ధర్మ సూత్రాలలో దాని విమర్శకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. గౌతమ ధర్మసూత్రం ప్రకారం గృహస్థాశ్రమం మాత్రమే చెల్లుబాటు అయ్యే ఆశ్రమం, ఎందుకంటే ఇది మిగిలిన వాటికి ఆధారం. ఆపస్తంభ ధర్మసూత్రం 4 ఆశ్రమాలను సమానమైన మరియు సరైన మార్గాలుగా పరిగణిస్తుంది. బౌధాయన ధర్మసూత్రం ప్రకారం ప్రజలు వేద యజ్ఞాలు చేయకుండా అడ్డుకోవడానికి ఒక రాక్షసుడు లేదా అసురుడు ఈ ఆశ్రమ వ్యవస్థను సృష్టించాడు. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆశ్రమ వ్యవస్థ మరియు ధర్మ సూత్రాలలో దాని విమర్శకు సంబంధించి గౌతమ ధర్మసూత్రం ప్రకారం గృహస్థాశ్రయం మాత్రమే చెల్లుబాటు అయ్యే ఆశ్రమం, ఎందుకంటే ఇది మిగిలిన వాటికి ఆధారం. ఇది స్టేట్మెంట్ కరెక్ట్. ఆపస్తంభ ధర్మసూత్రం 4 ఆశ్రమాలను సమానమైన మరియు సరైన మార్గాలుగా పరిగణిస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. బౌధాయన ధర్మసూత్రం ప్రకారం ప్రజలు వేద యజ్ఞాలు చేయకుండా అడ్డుకోవడానికి ఒక రాక్షసుడు లేదా అసురుడు ఈ ఆశ్రమ వ్యవస్థను సృష్టించాడు. ఇది కూడా కరెక్టే అండి. గౌతమ ధర్మసూత్రం గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఆపస్తంభ ధర్మసూత్రం అన్ని ఆశ్రమాలను సమానంగా చూసింది. బౌధాయన ధర్మసూత్రం ఈ వ్యవస్థను కపిల అనే అసురుడి సృష్టిగా విమర్శించింది. నెక్స్ట్ క్వశ్చన్: కింది శ్రవణ తత్వవేత్తలను వారు ఉపయోగించిన నిర్దిష్ట తర్కంతో జతపరచండి. తత్వవేత్తలు: అజిత కేశకంబలి, సంజయ బెలట్టిపుత్త, పకుద కచ్చాయన, మక్కలి గోశాల. తార్కిక ధోరణి: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై ఫేట్. ఏ హ్యూమన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఓన్లీ. డెత్ ఈజ్ ద ఎండ్. అవాయిడ్స్ ఎస్ ఆర్ నో టు అవాయిడ్ మెంటల్ అటాచ్మెంట్. 7 eternal elements, no one really kills or is killed. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C4, D1. అజిత కేశకంబలిన్ భౌతికవాది, మరణంతో అంతా శూన్యమన్నాడు. సంజయ బెలట్టిపుత్త అజ్ఞేయవాది, ప్రశ్నలకు తప్పించుకునే సమాధానాలు ఇచ్చేవాడు. పకుద కచ్చాయన శాశ్వతవాది, 7 మూలకాలు నిరంతరమని నమ్మాడు. మక్కలి గోశాల నియతివాది, మానవ ప్రయత్నం ఏమీ లేదన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రారంభ బౌద్ధ మతంలో మహిళలకు సంఘంలో ప్రవేశం నిరాకరించబడింది. మహిళలు సంఘంలో చేరితే స్వచ్ఛమైన ధర్మం 1000 ఏళ్ళు ఉండాల్సింది పోయి కేవలం 500 ఏళ్లే ఉంటుందని బుద్ధుడు భావించాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ బోత్ కరెక్ట్. ఆనందుడు కోరిన తర్వాతే బుద్ధుడు మహిళలను చేర్చుకున్నాడు. వినయపీఠిక ప్రకారం బుద్ధుడు ఈ ఆందోళనను వ్యక్తం చేశాడు. ఇది నిశ్చయానికి సరైన వివరణ. వినయపీఠికలోని సిప్పిల వర్గీకరణకు సంబంధించి తప్పు జంటను గుర్తించండి. ఉన్నత వృత్తి లేఖనం లేదా గణనం, ఉన్నత వృత్తి వ్యవసాయం, నిమ్న వృత్తి రథసారథి లేదా దూత, నిమ్న వృత్తి బుట్టలు అల్లేవారు లేదా కుమ్మరి. ఆప్షన్ సి రాంగ్ అండి. రథసారథి మరియు దూత వంటి వృత్తులను ఉన్నత వృత్తులుగానే భావించారు. బుట్టలు అల్లేవారు, మంగలి, చర్మకారులు వంటి వారు నిమ్న వృత్తుల కిందకు వస్తారు.
అంటే ఇక్కడ రథసారథి లేదా దూత అనేవి ఉన్- ఉన్నత వృత్తులకు సంబంధించిన వాళ్ళు. బట్టలు అల్లేవారిని, మంగళవారిని, చర్మకారులను నిమ్న వృత్తుల కిందకి వస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్. అష్టాంగ మార్గానికి సంబంధించి కింది వాటిలో ఏది సత్యం? సమ్యక్ అజీవ అంటే అహింసా పద్ధతుల్లో జీవనోపాధి పొందడం. ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు అమ్మడం సమ్యక్ కర్మంత ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. తన శరీరాన్ని మరియు భావాలను నిరంతరం గమనించడం సమ్యక్ సతిలో భాగం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లేదా మత్తు పదార్థాలు అమ్మడం సమ్యక్ కర్మంత ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. తన శరీరాన్ని మరియు భావాలను నిరంతరం గమనించడం సమ్యక్ సతిలో ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్. కింది తాత్విక దశలను వాటి ఆవిర్భావ క్రమంలో అమర్చండి. వజ్రయానం, స్థవిరవాదం, మహాసాంఘికం, మహాయానం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2 3 4 1. ఫస్ట్ స్థవిరవాదం, తర్వాత మహాసాంఘికం, తర్వాత మహాయానం, తర్వాత వజ్రయానం. రెండవ బౌద్ధ సంగీతిలో స్థవిరవాదం, మహాసాంఘికం విడిపోయాయి. కనిష్కుని కాలంలో మహాయానం బలపడింది. క్రీస్తు శకం 7 నుంచి 8వ శతాబ్దంలో వజ్రయానం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 8 గురు ధర్మాల గురించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి? సన్యాసునులను సన్యాసులకు లోబడి ఉంచడానికి ఇవి ఏర్పడ్డాయి. సన్యాసులు లేని చోట సన్యాసులను వర్షావాసం చేయకూడదు. ఏదైనా తప్పు జరిగితే సన్యాసినులు 2 సంఘాల ముందు శిక్ష అనుభవించాలి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సన్యాసినులను సన్యాసులకు లోబడి ఉంచడానికి ఇవి ఏర్పడ్డాయి. ఏవి? 8 గురుధర్మాలు. సన్యాసులు లేని చోట సన్యాసునులు వర్షావాసం చేయకూడదు. ఏదైనా తప్పు జరిగితే సన్యాసినులు 2 సంఘాల ముందు శిక్ష అనుభవించాలి. 2 సంఘాలు ఈజ్ నథింగ్ బట్ పురుషులు, స్త్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. సామన్న ఫల సుత్త ప్రకారం బుద్ధుని దృష్టిలో సన్యాస జీవితం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటి? స్వర్గప్రాప్తి, పూర్వపు కులంతో సంబంధం లేకుండా రాజు నుండి గౌరవం మరియు గుర్తింపు పొందడం, ఆకాశంలో ఎగిరే శక్తులు, సంపద సేకరణ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. పూర్వపు కులంతో సంబంధం లేకుండా రాజు నుండి గౌరవం మరియు గుర్తింపు పొందడాన్ని సామన్న ఫల సుత్త ప్రకారం బుద్ధుని దృష్టిలో సన్యాస జీవితం వల్ల కలిగే ఒక ప్రయోజనంగా చెప్పారండి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకోవడానికి కారణం కాదు? కారణం కానిది అడిగారండి. శూద్రుడు అవ్వడం, సైనికుడు అవ్వడం, అంటువ్యాధి కలిగి ఉండడం, బానిస అవ్వడం. శూద్రుడు అవ్వడం అండి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కానిది అడిగారు, శూద్రుడు అవ్వడం అనేది రాంగ్ ఆన్సర్. ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకోవడానికి కారణాలు అడిగితే ఒకవేళ సైనికుడు అవ్వడం, అంటువ్యాధి కలిగి ఉండడం, బానిస అవ్వడం. ఇక్కడ క్వశ్చన్లో సంఘంలో చేర్చుకోకపోవడానికి కారణం కానిది అన్నారండి. ఆప్షనే కరెక్ట్. శూద్రుడు అవ్వడం. బౌద్ధ కుల వివక్షను పాటించలేదు. శూద్రులు సంఘంలో చేరవచ్చు, కానీ సైనికులు, బానిసలు, అప్పులున్న వారికి ప్రవేశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కింది బౌద్ధ పదాలను వాటి నిర్దిష్ట సందర్భాలతో జతపరచండి. పాతిమొక్క, పవారణ, ఉపోసత, గిలాన. సందర్భం: తప్పులొప్పుకోవడం, 227 నియమాల పట్టిక, వర్షాకాల బస ముగింపు, జబ్బు పడిన సన్యాసి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1, D4. పాతి మొక్క
227 నియమాల పట్టిక. పవారణ వర్షాకాల బస ముగింపు. ఉపోసత తప్పులు ఒప్పుకోవడం. గిలాన జబ్బు పడిన సన్యాసి. గిలాన అంటే రోగి అని అర్థం అండి. వర్షవాసం ముగింపులో చేసే ఉత్సవాన్ని పవారణ అంటారంట. పాతిమొక్క అనేది సన్యాసుల యొక్క నియమావళి. ఉపోసత 15 రోజులకు ఒకసారి ఉపోసత 15 రోజులకు ఒకసారి నియమాలు పఠించే సభ. నెక్స్ట్ క్వశ్చన్. మహాయానంలో బోధిసత్వ భావన ప్రకారం తథాగత గర్భ దేనిని సూచిస్తుంది? బుద్ధుని భౌతిక సమాధి, ప్రతి ప్రాణిలోనూ బుద్ధుడయ్యే సహజ సిద్ధమైన సామర్థ్యం ఉండడం, ధనం కోసం ఒక రహస్య మంత్రం, శాక్యవంశ చరిత్ర. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ప్రతి ప్రాణిలోనూ బుద్ధుడయ్యే సహజ సిద్ధమైన సామర్థ్యం ఉండడం ఈ బోధిసత్వ భావన ప్రకారం తథాగత గర్భ అనేది సూచిస్తుందంట. ప్రతి జీవిలోనూ జ్ఞానోదయం పొందే బీజం ఉంటుందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఏ సిద్ధాంతము? తథాగత గర్భ. అజీవక మతం క్షీణతకు సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి. బుద్ధుడు మరణించిన 50 ఏళ్లలోనే ఇది పూర్తిగా అంతరించిపోయింది. వీరు దక్షిణ భారతదేశంలో క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు మనుగడలో ఉన్నారు. వీరు క్రమంగా శైవం మరియు వైష్ణవ మతాల్లో విలీనమయ్యారు. వీరి చివరి చారిత్రక ఆధారాలు కర్ణాటక, తమిళనాడులో లభించాయి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారండి. అజీవక మతం క్షీణతకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. బుద్ధుడు మరణించిన 50 ఏళ్లలోనే ఇది పూర్తిగా అంతరించిపోయింది. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. వీరు దక్షిణ భారతదేశంలో 14వ శతాబ్దం వరకు మనుగడలో ఉన్నారు. కరెక్ట్. వీరు క్రమంగా శైవం మరియు వైష్ణవ మతాల్లో విలీనమయ్యారు. ఇది కరెక్ట్. వీరు చివరి చారిత్రక ఆధారాలు కర్ణాటక, తమిళనాడులో లభించాయి. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 7 రకాల భార్యలలో ఏ భార్యను హంతకురాలు లేదా వధకతో పోల్చారు? భర్తను తక్కువ చేసి చూస్తూ ఎప్పుడూ కోపంగా ఉండే భార్య, భర్త ధనాన్ని దొంగలించే భార్య, పని చేయకుండా బద్ధకంగా ఉండే భార్య, పరపురుషులను ప్రేమిస్తూ భర్తను చంపాలని పన్నాగం పన్నే భర్త. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 7 రకాల భార్యలలో హంతకురాలతో పోల్చినది ఎవరిని అంటే పరపురుషులను ప్రేమిస్తూ భర్తను చంపాలని పన్నాగం పన్నే భార్య. బరియా సూత్రం ప్రకారం భర్తను ద్వేషిస్తూ ఇతరుల పురుషులపై ఆసక్తి చూపే భార్య వధక సమాపత్ని. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ సంగీతులు మరియు వాటిని ఆదరించిన రాజుల సరైన జంటను గుర్తించండి. మొదటి కౌన్సిల్ అశోకుడు, రెండవ కౌన్సిల్ కాలాశోకుడు, మూడవ కౌన్సిల్ కనిష్క, నాలుగవ కౌన్సిల్ అజాతశత్రువు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రెండవ కౌన్సిల్ కాలాశోకుడు. మొదటి కౌన్సిల్ అనేది అజాత శత్రువుకు సంబంధించింది, రెండోది కాలాశోకుడు, 3 అశోకుడు, 4 కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దేనిని బుద్ధుడు పంచశీలలో చేర్చలేనిది అడిగారండి. మత్తు పదార్థాలకు దూరం, వ్యభిచారానికి దూరం, మధ్యాహ్నం తర్వాత భోజన నిషేధం, అబద్ధాలకు దూరం. ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ చేర్చలేనిది అడిగారు. చేర్చినవైతే మత్తు పదార్థాలకు దూరం, వ్యభిచారానికి దూరం, అబద్ధాలకు దూరం. పంచశీల గృహస్థులకు అందులో మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకూడదు అనే నియమం అనేది లేదంట. అది సన్యాసుల నియమం అంట. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానోదయం తర్వాత బుద్ధుని ప్రయాణాల క్రమాన్ని గుర్తించండి. సారనాథ్లో మొదటి ప్రవచనం, బింబిసారుని కలవడానికి రాజగృహ సందర్శన, కుటుంబం కోసం కపిలవస్తుకు తిరుగు ప్రయాణం, కుషినగరంలో మరణం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4.
ఫస్ట్ సారనాథుల మొదటి ప్రపంచం, తర్వాత బింబిసారుని కలవడానికి రాజగృహ సందర్శన, తర్వాత కుటుంబం కోసం కపిలవస్తుకు తిరుగు ప్రయాణం, తర్వాత కుషినగరంలో మరణం. ఇవి బుద్ధుని యొక్క ప్రయాణాలు ఆఫ్టర్ జ్ఞానోదయం. సారనాథ్, రాజగృహ, కపిలవస్తు, చివరిగా కుషినగర. నెక్స్ట్ క్వశ్చన్. తేరీ గాథ మహిళల సామాజిక జీవితంపై ఒక విశిష్టమైన అవగాహన కల్పిస్తుంది. ఇందులో రాజనర్తకిలు, విధవలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు వంటి వివిధ నేపథ్యాల మహిళలు రాసిన కవితలు ఉన్నాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి. ఇది మహిళల దృక్పథం నుండి రాసిన తొలి సాహిత్యం. ఏది? తేరీగాథ. ముత్త, సుమంగళమాత, మ- ముత్త, సుమంగళమాత వంటి వారి కథలు వీరి కష్టాలను వివరిస్తాయి. ఎవరి కష్టాలను? రాజనర్తకిలు, విధవలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు లాంటి కష్టాలను వివరించేవి ముత్త, సుమంగళి మాత. నెక్స్ట్ క్వశ్చన్. చేతిలో వజ్రం ధరించి బుద్ధునికి మార్గదర్శిగా ఉండే బోధిసత్వుడెవరు? చేతిలో వజ్రం ధరించి బుద్ధునికి మార్గదర్శిగా ఉండే బోధిసత్వుడెవరు? మంజుశ్రీ, అవలోకితేశ్వరుడు, వజ్రపాణి, సమంతభద్ర. వజ్రపాణి అండి. చేతిలో వజ్రం ధరించి బుద్ధునికి మార్గదర్శిగా ఉండే బోధిసత్వుడు వజ్రపాణి. వజ్రపాణి శక్తికి ప్రతీక మరియు ఆయన ఎప్పుడు బుద్ధుని వెంట ఉండి రక్షిస్తాడని నమ్ముతారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతీత్య సముత్పాదలోని 12 నిదానాలకు సంబంధించి తప్పు జంటను గుర్తించండి. అవిద్య అజ్ఞానం, త్రిష తృష్ణ లేదా కోరిక, జతి జన్మ, నామరూప ముసలితనం మరియు మరణం. ఆప్షన్ డి ఇస్ రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ అడిగారు. కరెక్ట్ అయ్యేటప్పటికి అవిద్య అజ్ఞానం, తృష్ణ లేదా తృష్ణ కోరిక, జతి జన్మ. నామరూప అంటే పేరు మరియు రూపం. ముసలితనం మరియు మరణాన్ని జరామరణ అంటారు. బుద్ధుని జన్మకు సంబంధించి కింది వాటిలో నిజమేది? ఆయన కపిలవస్తులోని రాజభవనంలో జన్మించారు. ఆయన తల్లి ప్రయాణంలో ఉండగా లుంబినిలోని మామిడి తోటలో జన్మించారు. ఆయన బోధి వృక్షం కింద జన్మించారు. ఆయన సారనాథ్లో జన్మించారు. బుద్ధుని జన్మకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. బుద్ధుడు ఎక్కడ జన్మించాడండి? లుంబినిలో జన్మించాడండి. ఆయన తల్లి ప్రయాణంలో ఉండగా లుంబినిలోని మామిడి తోటలో జన్మించాడంట. ఎవరు? బుద్ధుడు. మాయాదేవి తన పుట్టింటికి వెళ్తుండగా దారిలో లుంబిని వనంలో బుద్ధుడు జన్మించాడు. కపిలవస్తు ఆయన పెరిగిన చోటు మాత్రమే. పెరిగిన చోటు వేరు, పుట్టిన చోటు వేరండి. పుట్టిందైతే లుంబిని, పెరిగినదైతే కపిలవస్తు. నెక్స్ట్ క్వశ్చన్. త్రిపీటకాలు మరియు వాటి భాషల సరైన జాబితాను గుర్తించండి. సుత్త పీఠిక సంస్కృతం, వినయ పీఠిక ప్రాకృతం, అభిధమ్మ పీఠిక పాలి. ఆప్షన్ డి ఆల్ స్టేట్మెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి అండి. త్రిపీటకాలు మరియు వాటి భాషల సరైన జాబితా వచ్చి అభిధమ్మ పీఠిక పాలి. త్రిపీటకాలన్నీ మూల రూపంలో పాలీ భాషలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధంలో దుఃఖ నివారణ లేదా అగ్ని ఆరిపోవడం అనే అర్థం వచ్చే పదం ఏది? నిర్వాణం, సంసారం, ధర్మం, సంగం. నిర్వాణం అంటే సంస్కృతంలో ఆరిపోవడం అనే అర్థం. కోరికలు అనే అగ్ని ఆరిపోవడమే నిర్వాణం. నిర్వాణం అంటే సంస్కృతంలో ఆరిపోవడం అనే అర్థం. కోరికలు అనే అగ్ని ఆరిపోవడమే నిర్వాణం.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బౌద్ధంలో దుఃఖ నివారణ లేదా అగ్ని ఆరిపోవడం అనే అర్థం వచ్చేది నిర్వాణం. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మపై బుద్ధుని అభిప్రాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆత్మ ఉంది కానీ అది కనిపించదు. ఆత్మ దేవుడిలో ఒక భాగం. శాశ్వత ఆత్మ లేదు, కేవలం మారుతున్న చైతన్య ప్రవాహం మాత్రమే ఉంది. ఆత్మ అమరమైనది మరియు మార్పు లేనిది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. శాశ్వత ఆత్మ లేదు, కేవలం మారుతున్న చైతన్య ప్రవాహం మాత్రమే ఉంది. ఎవరి అభిప్రాయం ప్రకారం? ఆత్మపై బుద్ధుని అభిప్రాయం ప్రకారం. బుద్ధుడు అనాత్మవాదాన్ని బోధించాడు. ఆత్మ అనేది ఒక భ్రమ అని, అంతా క్షణికమని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది బౌద్ధ ప్రముఖులను వారి బిరుదులతో జతపరచండి. ఉపాలి, ఆనందుడు, సరిపుత్త, మొగ్గల్లాన. నెక్స్ట్ బిరుదులు. జ్ఞానంలో అగ్రగణ్యుడు, వినయ నియమాల్లో నిపుణుడు, బుద్ధుని నిరంతర తోడు, ఆధ్యాత్మిక శక్తుల్లో నిపుణుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఉపాలి వినయ నియమాల్లో నిపుణుడు, ఆనందుడు బుద్ధుని నిరంతర తోడు, సరిపుత్త జ్ఞాన జ్ఞానంలో అగ్రగణ్యుడు, మొగ్గల్లాన ఆధ్యాత్మిక శక్తుల్లో నిపుణుడు. ఉపాలి వినయ పీఠికకు మూలం, ఆనందుడు బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు, సరిపుత్త అత్యంత జ్ఞానవంతుడు, మొగ్గల్లాన అద్భుత శక్తులు కలవాడు. నెక్స్ట్ క్వశ్చన్. వజ్రయాన శాఖకు సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి. ఇది మంత్రాలు, ముద్రలు మరియు మండలాలపై దృష్టి పెడుతుంది. ఇది టిబెట్ మరియు మంగోలియాలో ప్రాచుర్యం పొందింది. ఇది సుత్త పీఠికలోని అసలు సాధారణ బోధనలను కఠినంగా అనుసరిస్తుంది. దీనిని డైమండ్ వెహికల్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లో తప్పు ప్రకటనను గుర్తించమన్నారు. ఇది సుత్త పీఠికలోని అసలు సాధారణ బోధనలను కఠినంగా అనుసరిస్తుంది అనే స్టేట్మెంట్ రాంగ్ అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే వజ్రయాన శాఖకు సంబంధించి ఇది కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చి ఇది మంత్రాలు, ముద్రలు మరియు మండలాలపై దృష్టి పెడుతుందంట. ఇది టిబెట్ మరియు మంగోలియాలో ప్రాచుర్యం పొందిందంట. నెక్స్ట్ ఇది డైమండ్ వెహికల్ అని కూడా పిలుస్తారంట. వజ్రయానం అనేది తాంత్రిక పద్ధతులతో కూడిన క్లిష్టమైన మార్గం. ఇది అసలు సరళమైన బోధనల నుండి చాలా దూరంగా జరిగింది. వర్షాకాలంలో సన్యాసులకున్న ఒక నియమం ఏది? వారు కనీసం 5 నగరాలు ప్రయాణించాలి. క్రిమికీటకాలను చంపకుండా ఉండటానికి వారు ఒకే చోట ఉండాలి, ప్రయాణం చేయకూడదు. వారు మొత్తం 4 నెలలు ఉపవాసం ఉండాలి. వారు కేవలం చెట్ల కిందనే నిద్రించాలి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. వర్షాకాలంలో సన్యాసులకు ఉన్న ఒక నియమం, క్రిమికీటకాలను చంపకుండా ఉండడానికి వారు ఒకే చోట ఉండాలి, ప్రయాణం చేయకూడదు. వర్షాకాలంలో భూమిపై క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తొక్కకుండా ఉండడానికి సన్యాసులు వర్షావాసం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుని బంధువులు మరియు వారి పాత్రల సరైన జంటను గుర్తించండి. శుద్ధోదన తండ్రి, యశోధర భార్య, దేవదత్త సోదరుడు లేదా శత్రువు, పైవన్నీ. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శుద్ధోదన అనేవాడు బుద్ధుని యొక్క తండ్రి అంట. యశోధర అనే ఆమె బుద్ధుని యొక్క భార్య. దేవదత్త అనే అతను బుద్ధుని యొక్క సోదరుడు. దేవదత్తుడు అనేవాడు బుద్ధుని చంపడానికి కూడా ప్రయత్నించాడంట, అందుకే ఇతన్ని శత్రువు అని కూడా అంటారంట. నెక్స్ట్ క్వశ్చన్. అంబట్ట సుత్తలోని బుద్ధుని వాదన యొక్క ప్రధాన అంశం ఏమిటి? బ్రాహ్మణుల ఆధిపత్యం, అన్ని జంతువులు సమానత్వం,
వంశానుక్రమం ప్రకారం బ్రాహ్మణుల కంటే క్షత్రియులే అధికులని నిరూపించడం. విగ్రహారాధన ప్రాముఖ్యత. ఆప్షన్ సి కరెక్ట్ అండి. వంశానుక్రమం ప్రకారం బ్రాహ్మణుల కంటే క్షత్రియులే అధికులని నిరూపించడం. దీని ప్రకారం అంబట్ట సుత్తాలోని బుద్ధుని యొక్క అంబట్టి సుత్త ప్రకారం అంబట్ట అనే బ్రాహ్మణుడి అహాన్ని అణచివేయడానికి బుద్ధుడు క్షత్రియుల వంశం గొప్పదని వాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి అశోక చక్రవర్తి ప్రధాన కారణం. ఆయన తన పిల్లలైన మహేంద్ర మరియు సంఘమిత్రులను ధర్మ ప్రచారం కోసం శ్రీలంకకు పంపాడు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అశోకుడు మూడో సంగీతి తర్వాత ధర్మ మహామాతృలను పంపాడు. శ్రీలంకకు తన పిల్లలను పంపడం ఆయన ప్రచారంలో కీలక భాగం. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ సంఘంలో ఒక సన్యాసికి ఇచ్చే పూర్తి స్థాయి సభ్యత్వం లేదా దీక్షను ఏమంటారు. ప్రవజ్య, ఉపసంపద, ఉప ఉపోసత, పవారణ. ప్రవజ్య అనేది ప్రారంభ దశ, ఉపసంపద అనేది 20 ఏళ్ళు నిండిన తర్వాత ఇచ్చే శాశ్వత సభ్యత్వం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి, ఉపసంపద. బౌద్ధ సంఘంలో ఒక సన్యాసికి ఇచ్చే పూర్తి స్థాయి సభ్యత్వం లేదా దీక్షను ఏమంటారు. ఉపసంపద అంటారంట. నెక్స్ట్ క్వశ్చన్. సిద్ధార్థుడు చూసిన 4 దృశ్యాలను అవి కలిగించిన నిర్దిష్ట అవగాహనలతో జతపరచండి. ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. అవగాహన. ఎడబాటు లేదా నష్టం తప్పదు. అందం, బలం శాశ్వతం కాదు. దుఃఖానికి కారణం కోసం వెతకడం. ఆరోగ్యం యొక్క అస్థిరత. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B4 C1 D3. ముసలివాడు అందం, బలం శాశ్వతం కాదు. రోగి ఆరోగ్యం యొక్క అస్థిరత. శవం ఎడబాటు లేదా నష్టం తప్పదు. సన్యాసి దుఃఖానికి కారణం కోసం వెతకడం. ముసలివాడు యవ్వనం, బలం అశాశ్వతమని తెలిపింది. రోగి శరీరం ఏ క్షణమైనా వ్యాధికి గురవుతుందని తెలిపింది. శవం మరణం మరియు ప్రియమైన వారి నుండి ఎడబాటు అనివార్యమని తెలిపింది. సన్యాసి వీటన్నిటి నుండి విముక్తి పొందే మార్గం సన్యాసమని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ సంఘం నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైనదేది. సంఘం గణతంత్ర రాజ్యాల తరహాలో వికేంద్రీకృత నిర్మాణాన్ని అనుసరించింది. బుద్ధుడు బతికున్నంత కాలం నిర్ణయాలన్నీ కేవలం ఆయన మాత్రమే తీసుకునేవారు. బుద్ధుడు బ్రతికున్నంత కాలం నిర్ణయాలన్నీ కేవలం ఆయన మాత్రమే తీసుకునేవారు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్ పద్ధతిని వాడేవారు. అంతర్గత క్రమశిక్షణ కోసం ఉపోసత విధానాన్ని ఉపయోగించేవారు. ఇక్కడ ఏం అడిగారండి. ట్రాప్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదో అడిగారండి. ఆప్షన్ బి ఇస్ రాంగ్. బుద్ధుడు బ్రతికున్నంత కాలం నిర్ణయాలన్నీ కేవలం ఆయన మాత్రమే తీసుకునేవారు అనే స్టేట్మెంట్ రాంగ్ అంట. ఇక్కడ బుద్ధుడు ఎప్పుడూ తనను తాను సర్వాధికారిగా ప్రకటించుకోలేదు. సంఘంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరిగేవి. ఆయన కూడా సంఘంలో ఒక భాగమేనని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. 8 గురు ధర్మాలలో పవారణ అనే నియమం దేనిని సూచిస్తుంది. పవారణ అనే నియమం దేనిని సూచిస్తుంది. దేంట్లో 8 గరు ధర్మాల, నాటు గురు ధర్మాల, 8 గరు ధర్మాల. సన్యాసులందరికీ వంగి నమస్కరించాలి. వర్షాకాలంలో సన్యాసినులు ఒంటరిగా ప్రయాణించకూడదు. వర్షాకాల బస ముగిశాక సన్యాసిని 2 సంఘాల ముందు తన వర్షాకాల బస ముగిశాక సన్యాసిని 2 సంఘాల ముందు తన లోటుపాట్లను అడగాలి. సన్యాసులకు బోధించకూడదు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. పవారణ అనే నియమం దేనిని సూచిస్తుంది అంటే వర్షాకాల బస ముగిశాక సన్యాసిని 2 సంఘాల
ముందు తన లోటుపాట్లను అడగాలి. పవారణ అంటే వర్షాకాలం చివరిలో తన ప్రవర్తనలో ఏవైనా తప్పులుంటే చెప్పమని అడగడం. మహిళలకు ఇది 2 సంఘాల ముందు జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధాన్ని తాత్విక మతం అంటే నైతిక మతం అని పిలవడం సబబు. విశ్వం ఎలా పుట్టింది వంటి జవాబు లేని ప్రశ్నలపై బుద్ధుడు మౌనం వహించి కేవలం దుఃఖ నివారణపైనే దృష్టి పెట్టారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బౌద్ధాన్ని తాత్విక మతం కంటే నైతిక మతం అని పిలవడం సబబు. విశ్వం ఎలా పుట్టింది వంటి జవాబు లేని ప్రశ్నలపై బుద్ధుడు మౌనం వహించి కేవలం దుఃఖ నివారణపైనే దృష్టి పెట్టారు. బుద్ధుడు పనికిరాని తాత్విక చర్చలను పక్కన పెట్టి ప్రయోగాత్మక నైతిక ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఫర్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతీత్య సముత్పాదలోని నిదానాలను వాటి అర్థాలతో జతపరచండి. విజ్ఞానం, సలాయతన, ఫస్స, ఉపాదన. ఇంద్రియ స్పర్శ, కర్మను మోసే చైతన్యం, 6 ఇంద్రియ కేంద్రాలు, కోరికలపై మక్కువ లేదా అంటుకుపోవడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. విజ్ఞానం కర్మను మోసే చైతన్యం, సలాయతన 6 ఇంద్రియ కేంద్రాలు, ఫస్స ఇంద్రియ స్పర్శ, ఉపాదన కోరికలపై మక్కువ లేదా అంటుకుపోవడం. విజ్ఞానం మరుసటి జన్మకు కారణమయ్యే చైతన్యం. సలాయతన 5 ఇంద్రియాలు ప్లస్ మనసు. ఫస్స ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో కలిసే స్పర్శ. ఉపాదన కోరికలకు బానిస కావడం. నెక్స్ట్ క్వశ్చన్. సన్యాసుల నియమాలకు సంబంధించి పారిభాషిక పదాలలో తప్పు ప్రకటనను గుర్తించండి. నిస్సగ్గియ పాచిత్య అంటే అక్రమంగా ఉంచుకున్న వస్తువును వదిలేయడం మరియు ప్రాయశ్చితం చేసుకోవడం. సేకియ అంటే సన్యాసి సామాజిక ప్రవర్తన మరియు మర్యాదలకు సంబంధించిన నియమాలు. పారాజిక అంటే సాధారణ క్షమాపణతో సరిపోయే చిన్న నేరాలు. సంఘాదిశేష అంటే సంఘం మొత్తం సమావేశమై పరిష్కరించాల్సిన తీవ్రమైన నేరాలు. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సన్యాసుల నియమాలకు సంబంధించింది. ఆప్షన్ సి ఇస్ రాంగ్ అండి. పారాజిక అంటే సాధారణ క్షమాపణతో సరిపోయే చిన్న నేరాలు అనేది రాంగ్. నిస్సగ్గియ పాచిత్య అంటే అక్రమంగా ఉంచుకున్న వస్తువును వదిలేయడం మరియు ప్రాయశ్చితం చేసుకోవడం. సేకియ అంటే సన్యాసి సామాజిక ప్రవర్తన మరియు మర్యాదలకు సంబంధించిన నియమాలు. సంఘాదిశేష అంటే సంఘం మొత్తం సమావేశమై పరిష్కరించాల్సిన తీవ్రమైన నేరాలు. పారాజిక అంటే అత్యంత తీవ్రమైన నేరాలు. ఇవి చేస్తే సంఘం నుండి శాశ్వతంగా బహిష్కరిస్తారు. వర్ణ వ్యవస్థపై బౌద్ధ దృక్పథానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? శూద్రులు ఆధ్యాత్మికంగా నిర్వాణం సాధించలేరని బౌద్ధం నమ్మింది. వర్ణ వ్యవస్థ అనేది దైవ సృష్టి కాదు, అది మనుషులు చేసుకున్న ఒక సామాజిక ఒప్పందమని బుద్ధుడు వాదించాడు. సంఘంలో చేరిన తర్వాత ఎవరూ తమ పూర్వపు కులాన్ని ప్రస్తావించకూడదని బుద్ధుడు నిషేధించాడు. బి అండ్ సి ఓన్లీ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వర్ణ వ్యవస్థకు సంబంధించింది. వర్ణ వ్యవస్థ అనేది దైవ సృష్టి కాదు, అది మనుషులు చేసుకున్న ఒక సామాజిక ఒప్పందం అని బుద్ధుడు వాదించాడంట. సంఘంలో చేరిన తర్వాత ఎవరూ తమ పూర్వపు కులాన్ని ప్రస్తావించకూడదని బుద్ధుడు నిషేధించాడు. బుద్ధుడు అగ్గన్న సుత్తలో వర్ణ వ్యవస్థ ఒక సామాజిక అవసరం వల్ల ఏర్పడిందని చెప్పారు. అలాగే సంఘంలో చేరాక నదులన్నీ సముద్రంలో కలిసినట్లు కులాలు అదృశ్యమవుతాయని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. మహాయానంలోని త్రికాయ సిద్ధాంతం
బుద్ధుని మూడు శరీరాలకు సంబంధించి సరైన జంటను గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాయానలోని త్రికాయ సిద్ధాంతంకు సంబంధించి సరైన జంటను గుర్తించండి. త్రికాయ సిద్ధాంతం అంటే బుద్ధుని మూడు శరీరాలు. నిర్మాణకాయ భౌతిక శరీరం, సంభోగకాయ ఆనందమయ శరీరం, ధర్మకాయ నిత్య ధర్మకాయ సత్య శరీరం లేదా విశ్వం. ఇవన్నీ ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మహాయానులు బుద్ధుని ఈ మూడు రూపాల్లో ఆరాధిస్తారు. భౌతిక రూపం నిర్మాణకాయ, దైవిక రూపం సంభోగకాయ, శాశ్వత సత్య రూపం ధర్మకాయ. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తుల వర్గీకరణలో లేఖనం మరియు గణనం ఎందుకు ఉన్నత వృత్తులుగా పరిగణించబడ్డాయి? ఇవి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చేసేవారు కాబట్టి అవి మేధోపరమైన నైపుణ్యం కలిగి ఉండి స్థిరమైన ఆదాయాన్ని మరియు సామాజిక హోదాను ఇచ్చేవి కాబట్టి సంఘంలో చేరడానికి అవి తప్పనిసరి కాబట్టి అవి దేవాలయ నిర్వహణకు సంబంధించినవి కాబట్టి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. అవి మేధోపరమైన నైపుణ్యం కలిగి ఉండి స్థిరమైన ఆదాయాన్ని మరియు సామాజిక హోదాను ఇచ్చేవి కాబట్టి ఈ లేఖనంను గణనంను ఉన్నత వృత్తులుగా పరిగణించబడ్డాయి. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఏ వృత్తులైతే గౌరవప్రదంగా ఉండి మంచి జీవనాన్ని ఇస్తాయో అవి ఉన్నత వృత్తులు. లేఖనము గణనము అటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, కింది బౌద్ధేతర మతాలను వాటి చారిత్రక మనుగడ కాలం ఆధారంగా ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి. జైన మతం, అజీవకులు, చార్వాకం. బౌద్ధేతర మతాలు అండి. పెద్ద స్థాయి నుండి తక్కువ స్థాయి సంబంధించి మార్చమన్నారండి. జైన మతం, అజీవకులు, చార్వాకం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 ఎక్కువ నుండి తక్కువకు అమర్చమన్నారండి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. 1 2 3 జైన మతం, అజీవకులు, చార్వాకం. జైన మతం ఇప్పటికీ మనుగడలో ఉంది. అజీవకులు 14వ శతాబ్దం వరకు ఉన్నారు. చార్వాకం చాలా ముందే అదృశ్యమైంది. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ క్వశ్చన్స్ క్వాలిటీ అనేది ఏ స్థాయిలో ఉంది, ఈజీ లెవెల్లో ఉందా, మోడరేట్లో ఉందా, హార్డ్ లెవెల్లో ఉందా కమెంట్లో తెలియజేయండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే రెక్టిఫై చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్ డిఫికల్టీ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే కమెంట్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు వీడియోస్ అప్డేట్ చేయగానే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.